జై జై శ్రీరామ్ శ్రీరామ్ ఇంటికి ఇంటికి లక్ష్మి లక్ష్మీ లాలకి లాలకి స్వాగతం స్వాగతం అండి. అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు నేను మీకు రామ్ ములక్కాయలు అంటే టమాటోస్ పచ్చడి, కాల్చి పచ్చడి చేసి చూపిస్తానండి. చాలా బాగుంటుంది, ఏమీగా ఉంటుంది, స్మోకీ ఫ్లేవర్ తోటి. నాకు అలాగా స్టవ్ మీద కాల్చుకోవాలి. మనకి పుల్కాలు కాల్చే చట్టం ఉంటే అన్నీ కాల్చుకుంటే ఈజీ ఉంటుంది. అది లేదు ప్రస్తుతానికి, అది ఎక్కడ మిస్ అయింది. ఊళ్ళో లేం కదండి మేము నాళ్ళు బట్టి, ఎక్కడో ఉంది, ఎతకలేదు. అందుకని ఎలా పెట్టి కాలుస్తున్నాను దాని మీద. కానీ ఇది చిన్న స్టవ్ మూలాన, చిన్న బందర మూలాన కాదు, బాగా కాలట్లేదు. అందుకని తీసి పక్కన పెట్టి అన్నీ పెట్టి కాలుస్తున్నాను అనమాట. స్టవ్ అది మా కంచాల ప్లేట్లు అన్నిటి కడిగి ఉంచుకుంటానండి. మనం ఉంచుకుంటాను స్టవ్ అది, చట్రాలన్నీ నీటి కడిగి ఆ పక్కన అక్కడ తీసి ఇక్కడ పెట్టి, దీని కొంచెం పెద్ద మంట వస్తుంది కదా, ఫ్లేము అన్నీ పెట్టి కాలుస్తున్నాను. కొంచెం ఆయిల్ రాసి, ఆయిల్కి దోరగా ఉండాలి, మరీ ముగ్గిపోయినట్టు ఉండకూడదు, మరి పచ్చిగా ఉండకూడదు, దోరగా ఉంటే బాగుంటాయి. అలాగ కాల్చి తర్వాత బాగా కాలితే ఎందుకు వేయించి కూడా చేసుకుంటాం, కానీ ఇది కొంచెం స్మోకీ ఫ్లేవర్ వస్తుంది కదా, బాగుంటుందని. కుంపటి ఉంటే మరీ బాగుంటుంది, బొగ్గుల మీద కాలిస్తే. మరి అపార్ట్మెంట్లో బొగ్గులు అవి పెట్టి పెట్టుకుంటామండి, అందుకని ఇలా కాలుస్తున్నాను అనమాట. అలా బాగా కాలిస్తే బాగుంటాయి. లోపల అలా ఉడికి ఆ స్మోకీ, ఆ ఫ్లేవర్ కొంచెం స్మోక్ వాసన వస్తుందన్నమాట. ఏంటో స్మోకీ ఫ్లేవర్ ఇప్పుడు ఇష్టపడుతుంది. ఇదివరకేమో మన పూర్వీకులు స్టవ్ మీద చేస్తే, పొయ్యిల మీద చేస్తే ఆ స్మెల్ వస్తే అమ్మ పొగ వాసన వచ్చేసాయి ఇలాగా అలా అనేవాళ్ళం. కానీ ఇప్పుడు అసలు ఆ ఫ్లేవరే ఇష్టపడుతున్నారు. అంతే, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఆ ఫ్లేవర్ కోసం తబ్బిబ్బులాడుతున్నారు. హోటల్లో కూడా రకరకాలు చేస్తుంటారు కదా అంటే స్మోకీ ఫ్లేవర్ రావడం కోసం. అలాగే నేను కొంచెం ఆ ఫ్లేవర్ కోసమని నేను స్టవ్ మీద కాలుస్తున్నాను. కాల్చి ఒకటి పక్కన పెట్టాను అనమాట. వేడిగా మనకు దాని చాకుతో పడుతుంటే జారిపోతుందని పక్కనే స్టవ్ మీద పెట్టేసుకున్నాను. అది నీట్గా కడిగి ఉంచానండి స్టవ్ అంతాను. ఎప్పటికప్పుడు నీట్గా కడిగి ఉంచుకుంటాను స్టవ్ని. అన్ని మీద పక్కన కాల్చి అన్నీ కొంచెం చింతపండు చూసుకోవడం నానబెట్టాను అనమాట. ఎందుకంటే కొంచెం పులుపు తక్కువ అయితే వేసుకోవడం, అప్పుడు నానదు కదా చింతపండు అక్కడ, అందుకని ముందు నానబెట్టి ఉడకబెట్టి ఉంచుకున్నాను అనమాట. అలా కాలిన తర్వాత పైన ఆ బ్లాక్గా ఉన్న పైన తోలంతా తీసేయాలండి, స్కిన్ అంతాను తీసేసి ఆ ముచ్చికి దగ్గర ఉండే గట్టిగా ఉండే బొడ్డు కట్ చేసేసి, ఆ గట్టిగా ఉండని బొడ్డు అంటారు, మరి ఏమంటారు తెలియదు, మరి అది కట్ చేసి తీసేయాలి. మధ్యలో ఉండేది మొత్తం అంతా ప్లేట్లో వేసుకుని ఉంచుకోవాలన్నమాట, తొక్క తీసేసి. ఇంకా మనకి బాగాలేకుంటే తొక్క తీసి పైన కూడా కడిగేసుకోవచ్చండి. కానీ మసిగా నల్లగా ఉందనుకుంటే కడిగేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. ప్లేట్లో పెట్టుకోవాలి. ప్లేట్లో పెట్టుకొని ముక్కల్లా కట్ చేసేసుకోవాలన్నమాట. కొంచెం దానికోసం ఉల్లిపాయలు అవి, పచ్చిమిర్చి, కరివేపాకు సన్నగా కట్ చేసి ఉంచుకున్నాను. కరివేపాకు కూడా వేసుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా కడిగి ఉంచుకున్నాను అనమాట. అలా కాలు చుట్టూ తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఒక పక్క కాలి రెండో పక్క కాలదు. చెప్తున్నాం కదా, మన పూరీళ్ళు పుల్కాలు కాల్చుకుని అది చట్టం ఉంటే బాగుంటుంది. అది లేదు నా దగ్గర, ఎక్కడో ఉండడం ఉంది, కానీ ఎక్కడో పెట్టాను, ఎతకాలి, కనిపించలేదని అలా చేసేస్తున్నాను అండి. ఏదో ఐడియా చేసుకుని చేస్తున్నాను. మనకి ఏది మన మనసులో బుద్ధి పుట్టడం కూడా, ఆలోచన రావడం, మంచి ఆలోచన రావడం కూడా, యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత అమ్మవారి దయ్యానండి. మనకి ఏ బుద్ధి పుట్టాలన్నా, మంచి అయినా చెడైనా ఆవిడ దయ్య. అది మనం కాల్చి ఐడియా చేసుకుని అలాగా ఆ తొక్కన తీసేసాను. లేని వాటి కోసం ఆలోచించకుండా ఉన్నవాడితో ఎలా చేసుకోవాలా అని ట్రై చేయాలండి. లేని వాటి కోసం బయటకు వరకు ఎట్టి తెచ్చుకోవాలా, అవి లేవు. కొత్తిమీర కట్ చేసి రెడీగా ఉంచుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు సన్నగా కట్ చేసి ఉంచాను. ఆవాలు, జీలకర్ర, మెంతులు, కొంచెం ఇంగువ పొడి, కారాన్ని కొద్దిగా కావాలంటే అలాగే చెప్పాం కదా మీకు, అల్లం మన పొడి ఉంటుందని. ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి దోరగా వేయించి పొడి చేసి ఉంచుకుంటాము కూడా ఉన్నాయి. కారం కావాలంటే అవి వేసుకోవచ్చు. అలా కట్ చేసి పైన తొక్క అంతా తీసేసాను, కడిగేసి అలా ముక్కలు కట్ చేసి ఉంచుకున్నాను అనమాట. దాంతో చాకుతోటి కట్ చేసి ఉంచుకుని చేసుకోవాలనిపిస్తుంది. ఆ ఐటెం లేదే మన ఇంట్లో చేసుకోవడం మానేయకూడదు. ఉన్న వాటిలో ఆలోచించి వీలంత ఇదిగా మనం ఇంట్లో ఉన్న వాటిలో చేసుకోవడానికి ట్రై చేయాలండి.
అలాగా అన్ని కట్ చేసి ముక్కలని మిక్సీలో వేసేస్తున్నాను. మిక్సీలో వేసి తగినంత ఉప్పు, పసుపు, చింతపండు పులుపు చూసుకుని చింతపండు చూసి ఉడకబెట్టి పక్కన ఉంచుకున్నాను. కొంచెం బెల్లం టేస్ట్కి కొంచెం బెల్లం కూడా వేసానండి అందులోని. అలా వేసేసి కొంచెం బెల్లం టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత మిక్సీలో వేసేసుకోవాలి. మిక్సీలోనే గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జారు మిక్సీ మీద పెట్టి గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సాల్ట్ తగినంత సాల్ట్ కావాలంటే చూసేసుకోవచ్చండి, తక్కువైనా పర్వాలేదు, ఎక్కువ కూడా ఉంటే చాలు. ఎక్కువైతే ఏం చేయాలో అర్థం కాక అవి ఇవి వేస్తే టేస్ట్ వేసి తక్కువ వేసుకుంటే కలుపుకోవచ్చు చూసుకుని. అలాగా స్టవ్ మీద కళాయి పెట్టి అందులో వేరుశనగ నూనె వేసాను. వేరుశనగ నూనె కానీ పొగ వస్తుంది కొంచెం ఎలాగైనా. రిఫండ్ అలా తొందరగా పొగ వచ్చేది, కానీ వేరుశనగ నూనె కొంచెం కళాయి కొంచెం వేడెక్కగానే పొగ వచ్చినట్టు వస్తుంది, మేము మాడిపోవట్లేదండి. అందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసేసుకొని పోపులు వేయించుకోవాలి. అదే స్టేజ్లో కొంచెం ఇంగు ఎక్కువ వేస్తున్నాను. ఇంగు పెద్ద స్మెల్ ఉండట్లేదండి ఇప్పుడు, అందుకని కొంచెం ఎక్కువ వేస్తున్నాను. ఇంగు పొడి వేసుకున్నాను. దాని తర్వాత అల్లం, పచ్చిమిరపకాయలు, ఆయిల్, కరివేపాకు సగా కట్ చేసి అలా వేసేసుకున్నాను. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. స్మోకీ ఫ్లేవర్ కోసం అంతకంటే ఏం కాదు, స్మోకీ ఆ ఫ్లేవర్ కొంచెం బాగుంటుందని. మనం పప్పు అన్నంతో పప్పు కూరలు చేసుకుంటే అందులో పక్కన పెట్టుకోవచ్చు సైడ్ డిష్ కింద. ఎర్రగా వేగించుకోవాలండి. అలాగా ఇలా ఒకసారి కలిపేసి వేగిపోయి కట్ చేసేస్తే ఎలా కాదండి, తెలిసిన వాళ్ళకి సరిపోతుంది. చిన్నపిల్లలు కూడా చేసుకుంటారు కదా వంటలు, పెద్దవాళ్ళకి చెప్పేంత అనుభవం నాకు లేదు, కానీ అంత బాగా నాకు ఏం రాదు. చిన్నపిల్లలు చేసుకోవడానికి వీలుగా అన్నట్టు చెప్తున్నాను అనమాట. ఇలా చేసి ఇలా కట్ చేసి ముకుట్లేగానే కట్ చేసేసి వేగిపోయిందని చూపించడం కదా, పిల్లలకు అది తెలియదు. కొంచెం టైం పడుతుందమ్మా ఏ వంట చేసుకోవాలన్నా ఒక అరగంట గంట టైం పట్టి చేసే విధానం బట్టి టైం పడుతుంది. ఏం పట్టకుండా మట్టుకు ఏ వంటలు అయిపోవు, చిటుకలో ఉన్నట్టు అయిపోవు వంటలు ఏమి. కొంచెం అలాగా కొంచెం పచ్చిగానే ఉంచుకోవాలి, వేగించుకోవాలండి. అప్పుడు నోటికి కొంచెం చిన్న క్రంచి తగిలితే బాగుంటుంది. రాంబులకాయ పచ్చి పులుసు అంటున్నాం కదా, అందుకని కొంచెం పచ్చిగానే ఉండాలి. తర్వాత మిక్సీ జార్లోనే గ్రైండ్ చేసుకున్న ఆ టమాటా జ్యూస్ అంతా అందులో వేసుకోవాలి. ఈ స్టేజ్లోనే మనం పులుపు చూసుకోవాలి. పులుపు తక్కువైందంటే కొంచెం చింతపండు జ్యూస్ వేసుకోవాలి అందులో. కలరే అంత బాగుందని, స్మెల్ కూడా బాగుందండి, ఫ్లేవరు చాలా బాగా వస్తుంది. అది అలా వేసేసుకోవాలి. అది బాగా ఉడకనివ్వాలన్నమాట. ఈ స్టేజ్లో ఉప్పు తక్కువైందా ఏం తక్కువైందా చూసుకోవాలి మనం. కొంచెం అది కలిపేసి కారం తక్కువైతే కారం వేసుకోవచ్చు, ఉప్పు తక్కువైతే ఉప్పు, పులుపు తక్కువైతే పులుపు, మూడో ఈ స్టేజ్లోనే వేసుకోవాలి. ఇంకెప్పుడో వేసుకుంటామంటే బాగోదు. కొంచెం బాగా ఉడకనిచ్చిన తర్వాత అది ఉడికిపోయింది. అందులో వేసిన తర్వాత ఒక 5 నిమిషాలైనా ఉడికించాలండి. 3-4 నిమిషాలైనా కనీసం ఉడికితే బాగుంటుంది. లేకపోతే పచ్చిగా నీరుగా ఆ పక్కకి ఉల్లిపాయ ముక్కలు పక్కకి వెళ్ళిపోయి పులుసు ఒక పక్కకి వెళ్ళిపోతుంది. ఆ గ్రేవీ అంతా అలా కాకుండా పట్టినట్టు ఉండాలంటే కరెక్ట్గా ఉడకనివ్వాలండి. ఈ స్టేజ్లో మనం కొత్తిమీర వేసుకోవచ్చు స్టవ్ మీద ఉండగానే, లేకపోతే బౌల్లో తీసుకుని పైన కూడా వేసుకోవచ్చు. కొత్తిమీర అలా వేసుకోవడం బెస్ట్ అండి, ఎందుకంటే అప్పుడే కొంచెం పచ్చి ఉడికి బాగుంటుంది. ఒక పూట నిల్వ ఉన్నా బాగుంటుంది. లేకపోతే అలా పచ్చి వేసేసాం అనుకోండి, ఒక పూట బయట పెట్టి ఉంచేస్తే స్మెల్ వచ్చేస్తుంది అన్నమాట, చలి వాసనలా. కడిగేస్తాం కదా కొత్తిమీర, ఆ కొత్తిమీర ఒకసారి ఉడకనిస్తేనే బాగుంటుంది. అంతే. చేసుకోవడం కూడా ఈజీ అంటే చేసుకునే వాళ్ళకి ఈజీ, కొంచెం కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి కష్టంగా అనిపిస్తుంది. కష్టపడిందే ఏది రాదండి, కష్టపడకుండా వచ్చేది టేస్ట్ అనిపించింది. అదే నా పాలసీ. అంతేనంటారా కాదంటారా? అది అలా అయిపోయింది. కొంచెం వెరైటీ కోసం ఎప్పుడు ఒకేలా కాకుండా, అది ఉల్లిపాయలదేనండి, వేరేది ఏం కాదు. అది ఉల్లిపాయలు ముక్కలు కట్ చేసి ఉంచుకుంటే అందులోనే వేసేస్తున్నాను, కొంచెం క్రంచీగా ఉంటుందని ఫ్లేవరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బౌల్లో తీసేసాను, బౌల్లో తీసి పైన
కొంచెం చూపించాను కానీ వీడియో కోసం గార్నిష్ చేశానండి. వేసుకోపోయినా ఏం పర్వాలేదు, పైన కళాయిలు వేసేసుకొచ్చి స్టవ్ మీద ఉండగానే. నచ్చిందండి మీ వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం లేట్గా పెడుతున్నాను, యూఎస్లో కొంచెం పెట్టేదాన్ని వీడియోస్ ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం కష్టంగా ఉన్నాయి చేయడం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్తారని కలుస్తున్నాను నేను. థ్యాంక్ యూ అండి.